వెల్కమ్ టు ఆల్ మైటీ ట్రేడర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ 2nd ఏప్రిల్లో మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3rd ఏప్రిల్కి సంబంధించి మన మార్కెట్ ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దానిపైన అనాలిసిస్ చేయడం కోసం ఇక్కడైతే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ విషయం వచ్చేసి మనకు ఫస్ట్ క్యాండిల్ ఏం చెప్పింది, ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఉన్న పరిస్థితులు ఏమిటి, నిఫ్టీలోకి వెళ్తే కనుక మనకు నిఫ్టీలో ఉన్నటువంటి ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో, సో ఈ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసేమో మనల్ని ఏమంటుందంటే డౌన్ సైడ్ మూమెంట్ సిగ్నల్ ఉంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఈ చెప్పడం జరిగిన తర్వాత మనం ఎటువైపు చూడాలి, అప్పుడు డౌన్ సైడ్ చూడాలి. కానీ ఇక్కడ ఏం చేసింది, ఇది అనేది డౌన్ సైడ్ వెళ్ళలేదు కదా. సో ఈ డౌన్ సైడ్ వెళ్ళకపోతే కనుక మనం ఏం చేయాలి, అప్పుడు అప్ సైడ్ వెళ్ళిపోవడం అంటారా, అలా కాదు కదా. సో డౌన్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు అనేది మనము ఒకసారి చూసుకోవాలి కదా. సో ఇక్కడ చూస్తే కనుక మనకు డౌన్ సైడ్ సిగ్నల్ అయితే ఉంది, కానీ డౌన్ సైడ్ అయితే మార్కెట్ వెళ్ళలేదు. సో ఈ డౌన్ సైడ్ను కనుక మనం చూసినట్లే, ఈ విగ్ వచ్చేసి మనకు డౌన్ సైడ్ ఉంది కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఇది డౌన్ సైడ్ వెళ్ళాలి కదా మార్కెట్ అనే దాని మీద మనము ఎక్కువగా ఫోకస్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమైపోయింది, అప్ సైడ్కు మార్కెట్ వెళ్ళిపోయింది కదా. సరే, మరి ఇది ఇలాగే ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుంది? సో బ్యాంక్ నిఫ్టీని కూడా చూడాలి కదా మనం. దీన్ని ఒకదాన్ని చూసేసి మనం డిసైడ్ కాలేం కదా. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ వైపు వెళ్దాము. సో బ్యాంక్ నిఫ్టీ వైపు కూడా బిగ్ డౌన్ సైడే ఉంది. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, మనకు కావాల్సినటువంటి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ విగ్ ఎలాగుంది, డౌన్ సైడ్కి ఉంది. కానీ మన రూల్ ఏంటి, ఇది క్రాస్ చేసి కిందికి రావాలి. సో ఇది పైకి వెళ్ళినంత మాత్రాన పెద్ద మీకు బీభత్సమైన పైకి వెళ్ళిపోదు. సో అలాగే కనుక మీరు నిఫ్టీ కనుక చూసినట్లయితే కనుక నిఫ్టీలో 2 అటెంప్ట్స్ ఉన్నాయి. 2 అటెంప్ట్స్ అంటే ఏమిటంటే, ఒక అటెంప్ట్ ఏమో విగ్ డౌన్ సైడ్, రెండో అటెంప్ట్ ఏమో నిన్నటి క్లోజింగ్ క్యాండిల్ని కూడా ఇది టచ్ చేసింది. సో ఇది ఖచ్చితంగా డౌన్ సైడ్కు రావాలి మార్కెట్. ఫస్ట్ మనం క్యాండిల్స్ ఓపెన్ అవుతానే, అంటే ఫస్ట్ 15 మినిట్స్ కంప్లీట్ ఎప్పుడైతే అవుతుందో మార్కెట్లో, ఈ ఫస్ట్ 15 మినిట్స్ కంప్లీట్ అయిన వెంటనే మన మైండ్ ఎలా వెళ్ళిపోతుందంటే ఇది డౌన్ సైడ్కు మార్కెట్ రావాలి. కానీ ఎప్పుడు అనేది మాత్రం మనము ఆలోచించాం. సో ఇక్కడ మనం కనుక ఆలోచిస్తే కనుక ఎప్పుడు దీని మార్కెట్కి డౌన్కి వస్తుంది, ఇది మళ్ళీ దాటి కిందికి రావాలి. ఇది అప్ సైడ్కు తీసుకోకూడదు. సో అప్ సైడ్ తీసుకున్నా కూడా ఇది వచ్చేసి మార్కెట్ పెద్దగా లేదు ఈరోజు. సో దీన్ని మనము నెక్స్ట్ ఏం చేయాలి, సో మరి రేపు ఏం చేయబోతుంది మార్కెట్. సో ఈరోజు అయితే జరిగిపోయింది. సో నెక్స్ట్ రేపు ఏం చేయబోతుంది అనేది కదా మన క్వశ్చన్. సో ఆ ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే కనుక నా అనాలిసిస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, కంటిన్యూస్ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. నేను నిఫ్టీలో ఉన్నాను, గమనించాలి. నిఫ్టీ 50లో ఉన్నాను, గమనించాలి. సో ఇక్కడ ఏమున్నాయి, కంటిన్యూషన్గా రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. దీన్ని చూస్తే కనుక ఇది మైనస్, సో మైనస్ ప్లస్, ఇక్కడ చూడండి ప్లస్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మళ్ళీ ఏం చేయాలి, ఇది కిందికి రావాలి. కానీ వచ్చిందా, రాలేదు కదా. సో ఇక్కడ కూడా ఏం చేసింది మార్కెట్, మళ్ళీ డోకా ఇచ్చింది. సో ఇది చూస్తే మైనస్, ఇక్కడ చూస్తేనేమో అప్ సైడ్ వెళ్ళిపోయింది, అప్ సైడ్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇది మళ్ళీ మైనస్. ఇక్కడికి వస్తానే కూడా మనము ఇది మైనస్ వైపే అనుకుంటాము. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఈ 12 o'clock క్యాండిల్ ఏదైతే ఉందో ఇది 12 o'clock కదా. సో మనకు సిగ్నల్ ఏది ఇచ్చిందో అదే 12 o'clock. ఈ 12 o'clockను క్రాస్ చేయకుండానే కిందికి వచ్చేసింది ఇది. సో ఈ క్రాస్ చేయకుండానే కిందికి వచ్చేసింది అంటే అర్థం ఏమిటి, ఇది ఇంకా కిందికే రావాలని. ఇది చూడండి, 12 o'clock హై, ఇది లో. ఈ 12 o'clockను హైని ఫస్ట్ క్రాస్ చేయకుండా డైరెక్ట్గా కిందికి వచ్చేసి క్రాస్ చేసింది. మనం అందరం కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది కిందికి వచ్చేస్తుంది మార్కెట్, నేనైతే ఖచ్చితంగా ఇక్కడ కిందికి వచ్చేస్తుంది అనుకుంటాను మార్కెట్. చూడండి, ఇక్కడ నుంచి ఇంకా కిందికి వచ్చేస్తుంది మార్కెట్. ఇది ఆఫీషియల్గా పైకి తీసేసుకుంది, ఇక్కడ మళ్ళీ డోకా ఇచ్చేసింది. అట్లా 12 o'clock చూసినా డౌన్ సైడ్ ఉంది, 3 క్యాండిల్స్టిక్ చూసినా డౌన్ సైడ్ ఉంది. మరి ఎందుకు ఇలా చేసింది మార్కెట్ ఇలా చేయకూడదు కదా. మనకు ఆ ప్రకారంగా చూసుకుంటే కనుక డౌన్ వచ్చేసేయాలి మార్కెట్. ఓకే, ఇది నిఫ్టీ యొక్క స్టడీకి సంబంధించినటువంటి విషయం. మరి బ్యాంక్ నిఫ్టీ ఏం చేయబోతుంది, బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుందో కూడా చూసుకోవాలి కదా. మనకెందుకు ఇలా జరిగింది, ఇక్కడ ఏంటి, మనకు ఫస్ట్ క్యాండిల్ వచ్చేసేమో డౌన్ సిగ్నల్ ఉంది, అలాగే 12 o'clock డౌన్ సిగ్నల్ ఉంది, అలాగే చూస్తే కనుక మనకు 3 క్యాండిల్స్టిక్లో కూడా డౌన్ సిగ్నల్ కనిపించింది. సో ఇన్ని డౌన్ సిగ్నల్స్ కనిపిస్తున్నా కూడా మార్కెట్ అనేది కిందికి రావటం లేదు.
ఫస్ట్ ఇంతే కదా మనం చూసుకోవాల్సినది. నెక్స్ట్ రేపటి క్లోజింగ్ రేపటి ఓపెనింగ్ ఎలా ఉండబోతుంది మార్కెట్లో. రేపటి ఓపెనింగ్ కనుక మనం గమనిస్తే కనుక 23,330లో క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఇక్కడ చూడండి క్లోజ్ అయింది కదా, ఇక్కడ ఏమంట 332, లిటిల్ డిఫరెన్స్, సో డౌనే వస్తుంది. ఓకేనా. సో ఈ ప్రకారంగా చూస్తే కనుక రేపు మనకు లిటిల్ బిట్ డౌన్ సైడ్ అనేది అయితే మార్కెట్ వస్తుంది. సో లిటిల్ బిట్ మార్కెట్ డౌన్ సైడ్ డౌన్ సైడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇది డౌన్ సైడ్కే వెళ్ళిపోతుందా లేకపోతే రేపు అప్ సైడ్ తీసుకుంటుందా అనేది ఇప్పుడు మన యొక్క క్వశ్చన్. సో ఇప్పుడు అప్ డౌన్ కనుక సంబంధించి కనుక మనం చూసినట్లయితే కనుక ఇది ఎలా వెళ్తుంది అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కనుక ఇంకొంచెం మనం స్టడీ చేయగలిగితే కనుక రేపు ఎటువైపు వెళ్తుంది అనేది మార్కెట్ చెప్తుంది. చూద్దాం, బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. సో ఈ బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్తే కనుక ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసేమో మనకు డౌన్ సైడ్ సిగ్నల్లో ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ 3 క్యాండిల్ ఇక్కడ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి అప్ సైడ్ చూపిస్తుంది. చూసారా. సో 2 సిగ్నల్స్ ఉన్నాయి మన దగ్గర, కానీ 2 సిగ్నల్స్లో మనకేంటిది, నిఫ్టీ ఏమో డౌన్ సైడ్ సిగ్నల్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో అప్ సైడ్ సిగ్నల్ ఉంది. సో ఈ 2 సిగ్నల్స్ను కనుక మనము కంపేర్ చేసుకొని చూస్తే కనుక మనకు మార్కెట్ ఎటు పోదు అక్కడే లాగుతుంటుంది అన్న విషయం అర్థమైపోతుంది. సో నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ఇక్కడ నేనైతే కనుక పక్కాగా కిందికి వెళ్ళిపోతుంటుంది మార్కెట్ అని చెప్పేసి డిసైడ్ అయిపోతాను అని చెప్పాను. ఇక్కడ కదా. సో ఇక్కడ నేను ఇంకా డౌన్ సైడ్ వెళ్ళిపోద్ది మార్కెట్ అని అనుకుంటానని చెప్పాను. ఇప్పుడు టైం ఎంత చూడండి ఒకసారి, 1 గంట 1 PM. సో ఈ 1 PM టైంలో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుంది, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదైనా చూడాలి కదా. సో ఈ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి ఈ 1 PM దగ్గరికి వచ్చేసేయండి ఒకసారి. సో 1 PM దగ్గర చూడండి ఒకసారి కరెక్ట్గా మళ్ళీ ఒక సిగ్నల్ ఏర్పడ్డది. సో ఈ సిగ్నల్ ఏర్పడ్డది అంటే కనుక ఇది అప్ సైడ్ సిగ్నల్ ఏర్పడ్డది. సో నిఫ్టీకి వచ్చేసరికి ఏం చేస్తుంది, 1 దగ్గర కరెక్ట్గా డౌన్ సైడ్ సిగ్నల్ చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళేసి ఇక్కడే చూపిస్తుంది అప్ సైడ్ సిగ్నల్. సో ఈ అప్ సైడ్ సిగ్నల్లో నుంచి డౌన్ సైడ్ సిగ్నల్ ఇక్కడ చూపించేసింది. సో ఈ డౌన్ సైడ్ సిగ్నల్లో నుంచి బ్యాంక్ నిఫ్టీ ఏం చేసింది, దీన్ని రివర్స్లో లాగేసింది. సో రివర్స్లో లాగేయడం వల్ల మార్కెట్ ఎటు పోతుంది అనేది మనకు ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. సో ఈ కన్ఫ్యూజన్కు మధ్యలో ఉన్నటువంటి ప్రాబ్లమే ఇది. సో ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది, మరి రేపు ఏం చేయబోతుంది మార్కెట్. సో బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఏం చేయబోతుంది రేపు 374, 348. ఇది చూడండి గ్యాప్ అప్ వస్తుంది. 2 డిఫరెంట్గా ఉన్నాయి, కానీ డౌన్ రావడం మాత్రం గ్యారంటీ. రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 2 కలుపుకొని డౌన్లోకి మార్కెట్ వస్తుంది. ఇంతవరకు అయితే మాత్రం మనము అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే బ్యాంక్ నిఫ్టీ సిగ్నల్ చూడండి ఇక్కడ స్ట్రాంగ్గానే ఉంది, బ్యాంక్ నిఫ్టీ సిగ్నల్ కూడా ఎంక్లోజ్ చేసింది. కాబట్టి ఇంకా కొంచెం ఏముంది, ఇది పైకి వెళ్ళిపోవాలి. అలాగే చూడండి నిఫ్టీ వచ్చేసి కూడా ఇక్కడ అప్ సైడ్లో ఉంది మార్కెట్. సో 12 o'clock వచ్చేసి ఏం చూపిస్తుంది, అప్ సైడ్ చూపిస్తుంది. సో ఈ 2 అప్ సైడ్ చూపిస్తున్నా కూడా ఇది మళ్ళీ క్రాస్ చేసింది. కాబట్టి రేపు మార్కెట్ అనేది మనకు డౌన్ సైడ్ ఉండబోతుంది. ఇది రేపటికి సంబంధించినటువంటి అనాలిసిస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం.